పూర్వం తమిళనాడులో చోళరాజ్యంలో భాగమైన ఆదనూర్ అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక దళిత కుటుంబంలో నందనార్ జన్మించాడు. డోలు వంటి తోలు వాయిద్యాలను తయారు చేసే వృత్తితో జీవనం సాగించేవాడు. అప్పటి ఆచారం ప్రకారం నందనార్ కుటుంబాన్ని దేవాలయాల్లోకి రానిచ్చేవారు కాదు. అందువల్ల గుడి ముందు ఉన్న గోపురం చూసి అదే శివుడనుకుని ఎప్పుడు గుడి ముందు నుంచి వెళ్ళినా ఆ గోపురాన్ని శివుడుగా తలచి నమస్కరించుకునేవాడు నందనార్. అతని వృత్తి ఏదైనా నిరంతరం అతని మనసంతా శివయ్య చుట్టే తిరుగుతూ ఉండేది. నందనార్ అదే గ్రామంలో ఒక బ్రాహ్మణుడి వద్ద చిన్నతనంలోనే పనిలోకి చేరాడు. అలా రోజులు గడుస్తూ ఉండేవి. ఒకరోజు నందనార్ ఆ ఊర్లో ఉన్న శివాలయం వద్దకు బయలుదేరుతాడు. నా జీవితంలో ఒక్కసారైనా ఆ గుడిలో ఉన్న పరమేశ్వరుణ్ణి కళ్ళారా చూడాలి. ఈరోజు కూడా ఒక్కసారి ప్రయత్నించి చూస్తాను. ఆ శివయ్య తన దర్శన భాగ్యం కల్పిస్తాడో లేదో. కొంతసేపటికి శివాలయానికి చేరుకుంటాడు. గుడిలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో ఆ గుడిలో నుండి ఒక వ్యక్తి బయటికి వచ్చి నందనార్తో ఇలా అంటాడు. రేయ్, నీకెన్నిసార్లు చెప్పాలరా? నీ కులం వాళ్ళకి గుడిలో ప్రవేశం నిషిద్ధమని తెలీదా? తక్షణం ఇక్కడ నుండి పో. నాతో దెబ్బలు తినకముందే ఇక్కడ నుండి బయలుదేరు. ఇక చేసేదేమీ లేక ఆ గోపురాన్నే శివయ్యగా తలిచి నమస్కరించుకుని బాధగా తిరిగి ప్రయాణం అవుతాడు. తండ్రి శివయ్య, నాకు నీ దర్శన భాగ్యం ఈ జన్మకు అసాధ్యమా? కళ్ళారా దేవుడిని చూడడానికి కూడా ఇన్ని ఆంక్షలా? అందరం నీ బిడ్డలమే కదా తండ్రి, ఎందుకు ఈ వ్యత్యాసం? అంటూ నిట్టూర్పుగా తన పనిలోకి వెళ్ళిపోతాడు. ఒకరోజు ఆదనూర్ గ్రామంలోకి ఒక సాధువు వస్తాడు. అతనికి పరమేశ్వర్ని తలుచుకుంటూ పిచ్చివాడిలా నడుస్తూ వెళ్తున్న నందనార్ ఎదురవుతాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఆ సాధువు నందనార్ని ఆపుతాడు. ఆపి ఇలా అంటాడు. నిన్ను బయటవారు చూస్తే పిచ్చివాడివి అనుకుంటారు, కానీ నాకు తెలుసు నీలో ఆ శివయ్య మీద అపారమైన భక్తి దాగి ఉందని. ఈ పక్కనే తిరుప్పొంగూరు అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో చాలా మహిమాన్వితమైన శివలింగం ఉంది. నేను ఈ రోజు ఆ గ్రామానికి వెళ్ళి ఆ క్షేత్రాన్ని దర్శించుకుని వస్తున్నా. మీరు చాలా అదృష్టవంతులు స్వామి. నాకు అలాంటి భాగ్యం ఎప్పుడు కలుగుతుందో, నా పైన ఆ శివయ్యకు ఎప్పుడు దయ కలుగుతుందో. తిరుప్పొంగూరు మీ గ్రామానికి పక్కనే ఉంది కాబట్టి నీవు కూడా ఒక్కసారి నీ మిత్రులతో కలిసి వెళ్ళి ఆ మహిమాన్వితమైన క్షేత్రాన్ని దర్శించుకో. అమూల్యమైన విషయం చెప్పారు స్వామి, తప్పక వెళ్తాము. సాధువు అక్కడి నుంచి ఊరిలోకి భిక్షాటనకు వెళ్ళిపోతారు. ఆ సాధువు అలా చెప్పేసరికి ఉండబట్టలేక నందనార్ ఇలా అనుకుంటాడు. ఇన్నాళ్ళు గోపురాన్ని చూసి అదే శివయ్యగా భావించి అలా ఉండిపోయేవాడిని. ఈసారి ఎలా అయినా తిరుప్పొంగూరు వెళ్ళి ఆ శివయ్యను కళ్ళారా చూసిన తర్వాతే తిరిగి వస్తాను. కొద్ది రోజుల తరువాత వీలు చూసుకుని తన మిత్రుడితో కలిసి తిరుప్పొంగూర్ బయలుదేరి వెళ్తాడు నందనార్. మన ఊర్లో ఎలాగూ మనల్ని దేవాలయంలోకి రానివ్వరు. ఇప్పుడు పక్క ఊరికి వెళ్తున్నాం. అక్కడైనా మనల్ని గుడిలోనికి రానిస్తారా? దర్శనం చేసుకోనిస్తారా? మన ప్రయత్నం వృధా కాదు కదా. మన వంతు మనం ప్రయత్నిద్దాం. మిగతా భారం అంతా పరమేశ్వరుడికే వదిలేద్దాం. ఈసారి ఆ శివయ్యను దర్శించిన తర్వాతే నేను మరలా మన ఊరికి తిరిగి వస్తాను. నీలో ఉన్న భక్తిని ఆ పరమేశ్వరుడు అర్థం చేసుకుని ఉంటే ఈ పాటికే దర్శన భాగ్యం కల్పించేవాడు. అది మన ఊరిలోనే. మనల్ని ఆ దేవుడే అర్థం చేసుకోలేకపోతే మన బాధలు ఎవరికి చెప్పుకుంటాం? ఎవరిని ఏమనుకుని ప్రయోజనం లేదు. అంతా శివమాయ. ఆ పరమేశ్వరుడు ఆడిస్తున్న నాటకం ఇదంతా. నాలాంటి భక్తులు ఎంతోమంది ఉంటారు. అందులో మనమెంత?
దర్శన భాగ్యం లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం మన జీవితాలకి. అలా మాట్లాడుకుంటూ తిరుపొంగు చేరుకుంటారు. అక్కడ ఉన్న గుడిని ఒకవైపు నుంచి చూసి నందనార్ ఇలా అంటాడు. మనం ఎప్పుడూ ఇక్కడ కనిపిస్తున్న గోపురాన్ని శివయ్యగా భావిస్తాం. అక్కడ చూడు, ఒక పొడవైన స్తంభంలా ఉంది. దాని తరువాత ఒక చిన్న ఇల్లులా ఉంది. ఆ ఇంటిలోనే మన శివయ్య ఉండి ఉంటాడు. పద ఆ గుడిలోకి వెళ్ళి చూద్దాం. అవును, నాకు కూడా ఆ ఇంటిలోనే శివయ్య ఉంటాడు అని అనిపిస్తుంది. ఇద్దరూ గుడివైపుకు నడుస్తారు. గుడిలోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. ఇంతలో ఆ దేవాలయ ధర్మకర్త ఒకరు వచ్చి వారి వేషధారణ గమనించి, రేయ్, ఎవర్రా మీరు? దేవాలయంలోకి ఎందుకు ప్రవేశిస్తున్నారు? మీలాంటి వాళ్ళకి దేవాలయంలో ప్రవేశం లేదని తెలియదా? మర్యాదగా బయటికి పోండి. అయ్యా, మేము పక్క గ్రామం ఆదనూరు నుండి వచ్చాము ఆ శివయ్య దర్శనం కోసం. మాపై దయచూపి ఆలయంలోకి వెళ్ళనిస్తే ఆ పరమేశ్వరుణ్ణి ఒక్కసారి కళ్ళారా చూసి వస్తాం. యారా, మీకు ఒక్కసారి చెప్తే వినిపించదా? మనుషులతో గెంటించాలా? ఇక్కడి నుండి తక్షణమే పోండి అని ఆ ధర్మకర్త విపరీతమైన కోపాన్ని వారి మీద ప్రయోగిస్తాడు. నందనార్ పాపం గత్యంతరం లేక తన మిత్రుడితో కలిసి బయటకు వస్తాడు. ఒక పక్క చీకటి పడుతూ ఉంటుంది. వర్షం కూడా మొదలవుతూ ఉంటుంది. నేను చెప్పాను కదా, మన ఊరిలోనే కాదు, ఏ ఊరిలోని ఏ దేవాలయంలోకి ప్రవేశం లేదు. మన రాతలు అంతే. మనం అనవసరంగా ఇక్కడికి వచ్చాము. ఎక్కడికి వెళ్ళినా మనకి ఇలాంటి గతే పడుతుంది. మనం ఏం చేయగలం మిత్రమా? భక్తితో వచ్చాము, ఆర్తితో పిలిచాము. కరుణించకపోవడం ఆ పరమేశ్వరుడి దయ. మనకి ఇలాంటి అవమానాలు మామూలేగా. అనవసరంగా రావడం అంటూ ఏమీ లేదు. ఆ పరమేశ్వరుని గుడినైనా కళ్ళారా చూశాం. అదే మహాభాగ్యం మనకు. కానీ మనసులో ఒక్కటే బాధ. నేను ఆ పరమేశ్వరుణ్ణి చూడకుండా వెనక్కి రాను, ఏమీ తినను. నాకు దర్శన భాగ్యం కలిగే వరకు నీవు మన గ్రామం తిరిగి వెళ్ళిపో. నేను ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకుని తిరిగి వస్తాను. సరే, నేను మన ఊరు వెళ్తాను. నీవు త్వరగా వచ్చేయి. గోపురం ద్వారం నుండి రకరకాలుగా ప్రయత్నించి చూస్తాడు. ఆ శివయ్య దర్శనం కలుగుతుందేమో అని. కానీ అక్కడ నందనార్కి శివయ్యకి మధ్యలో ఒక పెద్ద నంది ఉంటుంది. అక్కడ నంది వెనుక భాగం మాత్రమే కనిపిస్తుంది. తీవ్రమైన శోకంలో మునిగిపోతాడు నందనార్. కళ్ళ నుండి ధారలుగా కన్నీరు వస్తూ ఉంటుంది. గోపుర ద్వారం ముందు నిలబడి ఒక్కసారిగా చేతులు పైకెత్తి నమస్కరించి ఆ పరమేశ్వరుని ఇలా స్తుతిస్తాడు. స్వామి, కులమేమిటి? ఇవన్నీ ఏమిటి? నువ్వు పరమేశ్వరుడివి. నువ్వు అందరికీ తండ్రివి. నువ్వు హక్కున చేర్చుకోవాలి. కానీ నీ ముందే మాకు ఏమిటి పరీక్షలు? కనీసం బయట నుండి చూసి వెళ్ళిపోదామన్నా నీకు నాకు మధ్యలో ఎద్దు ఆకారంలో ఏదో అడ్డుగా ఉంది. నీవు నాకు కనిపించడం లేదు. ఇక నిన్ను చూసేది ఎలా? పరమేశ్వర, నాపై కృప ఉంటే ఒక్కసారి కళ్ళకు కనిపించవయ్యా. మూసి ఉన్న గర్భాలయ ద్వారాలు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. గర్భాలయం నుండి ఆ పరమేశ్వరుడు ఎదురుగా కూర్చుని ఉన్న నందీశ్వరునితో ఇలా అంటాడు. నాయనా నందీశ్వర, నీ వెనక నా ప్రియభక్తుడు నన్ను ఆర్తితో పిలుస్తున్నాడు. నన్ను చూడాలని పరితపిస్తున్నాడు. నీవు ప్రక్కకు తొలగు. ఆజ్ఞ మహాదేవా. నందీశ్వరుడు తన మెడ పక్కకి వంచి బయట గోపురం ద్వారం వద్ద నిలబడి ఉన్న నందనార్కి పరమేశ్వరుడు కనిపించేలా పక్కకి జరుగుతాడు.
బయట శివయ్యకు నమస్కరిస్తూ ఉన్న నందనార్ ఇదంతా ప్రత్యక్షంగా చూస్తాడు. పరమేశ్వరుడు ఒక్కసారిగా తన కళ్ళకు కనిపించగానే అమితానందం పొందుతాడు. జీవితంలో మొదటిసారిగా కళ్ళారా పరమేశ్వరుని చూసి భక్తి పారవస్యంలో మునిగిపోతాడు. పరమేశ్వర, కరుణించావా? నాపై దయచూపావా తండ్రి? నీ దర్శనంతో నా జన్మ ధన్యమైపోయింది. నన్ను మీ సేవలో తరించేలా కరుణించు స్వామి అని చెప్పి ఆ రోజు రాత్రంతా ఆ పరమేశ్వరుని చూస్తూ అలా ఉండిపోతాడు. తర్వాత రోజు ఉదయాన్నే దేవాలయం తీయడానికి వచ్చిన పురోహితుడితో నందనార్ ఇలా అంటాడు. అయ్యా, నాకు శివయ్య దర్శనం జరిగింది. అయ్యా, దేవుడికి సమర్పించడానికి నా దగ్గర ధనమంటూ ఏమీ లేదు. కనీసం నేను ఈ దేవాలయంలోనే ఏదైనా సేవ చేసుకుంటాను. మీరు అనుమతించండి. వీడి ముఖానికి శివదర్శనం అంట. అహహహ. నువ్వు ఏమి సేవ చేసుకోవాలన్నా వెళ్ళి బయట చేసుకో. గుడి లోపలికి నీకు ప్రవేశం ఎన్నటికీ ఉండదు. దేవాలయానికి కోనేరు లేదు. నీకు వీలైతే కోనేరు తవ్వి పెట్టు. వచ్చే వారంలో జరిగే ఉత్సవాలలోపు. ఇది విన్న నందనార్ ఇలా అనుకుంటాడు. సేవ ఎక్కడ చేస్తే ఏంటి? నేను చేసేది ఆ పరమేశ్వరుడి కోసమే కదా. నేను ఈ క్షణం నుండే కోనేరు తవ్వడం మొదలు పెట్టాలి అని చెప్పి ఒక గుణపంతో తవ్వడం మొదలు పెడతాడు. ఎంతో కష్టపడి తవ్వుతూ ఉంటాడు. ఒక పక్క విపరీతమైన ఎండ, విపరీతమైన చెమట కక్కేస్తూ ఉంటాడు. మరొక పక్క తినటానికి తిండి, తాగడానికి నీళ్లు ఏమీ ఉండవు. నా తల్లిదండ్రులకు చేసుకునే సేవలో ఎలాంటి విరామం రాకూడదు. ఉత్సవాలలోపు కోనేరు పని ముగించాలి. అప్పటి వరకు నేను ఏమీ తినను అని నిర్ణయించుకుంటాడు నందనార్. ఇదంతా కైలాసం నుండి పార్వతీ పరమేశ్వర్లు చూస్తూ ఉంటారు. పార్వతీదేవి పరమేశ్వరుడితో ఇలా అంటుంది. అయ్యో, మన బిడ్డ తిండి తిప్పలు లేకుండా మన కోసం కోనేరు తవ్వుతున్నాడు. తల్లిగా వాడి బాధ చూడలేకున్నాను స్వామి. అవును పార్వతి, మన బిడ్డ ఒక్కడే పనిచేస్తున్నాడు. అక్కడే ఉన్న విఘ్నేశ్వరుణ్ణి, కుమారస్వామిని, నందీశ్వరుణ్ణి పిలిచి మనమందరం తక్షణమే కోనేరు తవ్వకంలో నందనార్కి సహాయం చెయ్యాలి. పదండి వెళ్దాం అని అందరూ భూలోకంలో నందనార్ కోనేరు తవ్వుతున్న ప్రాంతానికి మారువేషంలో వచ్చి సహాయం చేయడం ప్రారంభిస్తారు. తనకి దగ్గరలో పనిచేస్తున్న కుమారస్వామితో నందనార్ ఇలా అంటాడు. ఎవరండి మీరంతా? మీరు ఎందుకు తవ్వుతున్నారు? మీరు కూడా నాలాగే ఆ పరమేశ్వరుడి సేవ కోసం వచ్చారా? అవును, మేము ఆ పరమేశ్వరుడి సేవ కోసమే వచ్చాము. మీరు ఒంటరిగా బాధపడడం కూడా చూసాము. అందుకే మీకు సహాయం కూడా అవుతుందని ఈ పని చేస్తున్నాము. చాలా సంతోషం సహాయం చేస్తున్నందుకు. అలా మాట్లాడుకుంటూ కోనేరు తవ్వడం పూర్తవుతుంది. అక్కడే ఉన్న విఘ్నేశ్వరుడు కుమారస్వామితో నందనార్ ఇలా అంటాడు. మీరు కోనేరు పూర్తిగా తవ్వే వరకు సహాయం చేశారు. మీకు నా కృతజ్ఞతలు. మీరు ధన్యవాదాలు చెప్పాల్సింది మాకు కాదు, మా యజమానురాలకు. మా యజమానురాలు అక్కడున్నారు. ఎండ కన్నెరగని వారు. అలాంటి వాళ్ళు మీకోసం వచ్చి ఇంత పని చేశారు. వారికి చెప్పండి. సరే, నేను వారికి నా కృతజ్ఞతలు చెప్పుకొని వస్తాను అని చెప్పి మారువేషంలో ఉన్న పార్వతీ పరమేశ్వర్లు వద్దకు వెళ్తుంటాడు. ఒక్కసారిగా అందరూ అదృశ్యమైపోతారు. నందనార్కి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. కొంతసేపటి తరువాత నందనార్కి వచ్చిన వాళ్ళెవరో అర్థమవుతుంది. అయ్యా తల్లిదండ్రులారా, పార్వతీ పరమేశ్వరులారా, నా కోసం నా బాధను చూసి కైలాసం నుండి కదిలి వచ్చారా? నేను ధన్యుడను స్వామి. నమ పార్వతీపతయ హర మహాదేవ శంభో శంకర. నమ పార్వతీపతయ హర మహాదేవ శంభో శంకర. నమ పార్వతీపతయ హర మహాదేవ శంభో శంకర.
తిరుప్పంగూర్లో దర్శనమైన తరువాత నందనార్ ఇలా అనుకుంటాడు. ఎంత అదృష్టవంతుడిని! నా కోసం పార్వతీ పరమేశ్వరులు దిగివచ్చారు. నాకు శివపార్వతుల దర్శనం అయ్యిందని చెప్తే నా మిత్రుడు ఎంతో సంతోషిస్తాడు. నేనిప్పుడే మా ఊరు వెళ్ళి నా మిత్రుడికి చెప్తాను అని బయలుదేరి ఆదనూర్ వెళ్తాడు. కొంతసేపటికి ఆదనూర్ చేరుకుని తన మిత్రుడు వద్దకు వెళ్తాడు. మిత్రమా, నాకు శివయ్య దర్శనం లభించింది. నాపై ఆ శివయ్య దయ చూపించాడు. ఇన్ని సంవత్సరాల నా నిరీక్షణకు ఫలితం లభించింది. అవునా, అది ఎలా జరిగింది? నువ్వు తిరిగి మన ఊరికి వెళ్ళిపోయిన తర్వాత నేను శివయ్యను ప్రేమగా అడిగాను, ఒక్కసారి నా కంటికి కనిపించమని. వెంటనే గుడి లోపల ద్వారాలు తెరుచుకున్నాయి. శివయ్య ఆజ్ఞతో మధ్యలో ఎద్దు ఆకారంలో ఉన్నది పక్కకు జరిగింది. నాకు అప్పుడు శివయ్య దర్శనం బయట నుండే జరిగింది. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నువ్వు చెప్తుంటే నాకే నమ్మబుద్ధి కావడం లేదు. అదే శివయ్య లీల మిత్రమా. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. శివయ్యను చూసినప్పటి నుండి నందనార్ మరింత శివభక్తిలో మునిగిపోతాడు. రోజు యథావిధిగా తను పనిచేసే బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు చేసిన పనికి డబ్బులు అడగడం కోసం తన యజమాని వద్దకు వెళ్తాడు. యజమానితో మాట్లాడుతూ ఉండగా తనకు జరిగిన శివయ్య దర్శనం గురించి తన యజమానికి చెప్తాడు. ఇదంతా ఆ యజమాని నమ్మడు, కానీ నమ్మినట్లు నటిస్తాడు. ఈ పిచ్చోడికి శివదర్శనం అయ్యిందంట. వీడికి రోజు రోజుకి పిచ్చి ఎక్కువ అవుతుంది. వీడు చెప్పేది నమ్మినట్లు నటిస్తే ఏ గొడవ ఉండదు. అవునా, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. ఎంతో గొప్పవారికి కూడా జరిగిన శివదర్శనం నీకు జరిగింది. అవును అయ్యగారు, నేను చాలా అదృష్టవంతుణ్ణి. శివుడు చాలా గొప్పవాడురా. ముఖ్యంగా నీలాంటి భక్తుల్ని వెంటనే కరుణిస్తాడు. ఆయన బోళా శంకరుడు. నిన్ను చూస్తుంటే నాకే చాలా గర్వంగా ఉంది. ఆ శివయ్య కరుణతో నువ్వు మరింత బలశాలివై మరింత పనిని సులువుగా చేసేస్తావు. చూస్తూ ఉండు, కొద్ది రోజుల్లోనే ఆ శివయ్య నీ శివయ్యగా మారిపోతాడు. అలా శివుణ్ణి పొగుడుతూ ఉంటాడు ఆ యజమాని. శివుణ్ణి పొగిడేసరికి నందనార్ తన్మయత్వంతో తనను తాను మర్చిపోతాడు. వచ్చిన పని మర్చిపోయి డబ్బులు అడగకుండానే తిరిగి వెళ్ళిపోతాడు. అవును, నా శివయ్య చాలా గొప్పవాడు. ఆయనే నా సర్వస్వం. భలే ఉన్నాడు ఈ పిచ్చోడు. నెలంతా పనిచేసి డబ్బులు అడగడానికి వచ్చి డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోతున్నాడు. ఇదేదో చాలా బాగుంది. శివుణ్ణి పొగిడితే వీటితో సేవలు ఉచితం అన్నమాట. ఇక నుండి వీటితో ఇలానే పనులు చేయించుకుంటాను. అలా పనులు చేయించుకుంటూ ఉంటాడు యజమాని. పాపం నందనార్ శివుడి మీద ఉన్న అపారమైన ప్రేమ, భక్తితో అలా పనులు చేసుకుంటూ ఊర్లోనే ఉంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కొన్ని రోజుల తరువాత ఒక పండగ సందర్భంగా ఆదనూర్ గ్రామంలోకి ఒక సాధువు వచ్చి పురాణాలపైన ప్రవచనాలు చెప్తూ ఉంటారు. నందనార్ యజమాని ఇంట్లో పనులు, పొలం పనులు అన్నీ పూర్తి చేసుకుని ప్రవచనం వినడానికి వెళ్తాడు. జననాత్ కమలాలయే, దర్శనాత్ అభ్రసరసి, స్మరణాత్ అరుణాచలే, కాశ్యాంత్ మరణం ముక్తి. జననాత్ కమలాలయే అంటే తిరువారూరులో పుట్టాలి, అలా పుడితే మోక్షం లభిస్తుంది. లేదా దర్శనాత్ అభ్రసరసి అంటే చిదంబరంలో శివయ్యను దర్శనం చెయ్యాలి, అలా దర్శనం చేస్తే మోక్షం లభిస్తుంది. లేదా స్మరణాత్ అరుణాచలే అంటే అరుణాచలాన్ని నిత్యం స్మరిస్తూ ఉండాలి, అలా నిత్యం స్మరిస్తూ ఉంటేనే మోక్షం లభిస్తుంది. కాశ్యాంత్ మరణం ముక్తి అంటే కాశీక్షేత్రంలో మరణించాలి, అలా మరణిస్తే మోక్షం లభిస్తుంది. వీటిలో ఏ ఒక్కటి జరిగినా మీకు మోక్షం వెంటనే ప్రాప్తిస్తుంది. ఇది విన్న నందనార్ ఇలా అనుకుంటాడు. తిరువారూరులో పుట్టాలి అంటే కుదరదు.
నేను ఆదనూరులో పుట్టేశాను కదా, ఇది కుదరదు. అరుణాచలాన్ని స్మరించాలంటే నాకు అరుణాచలం ఎక్కడుందో తెలీదు, అక్కడ ఎవరుంటారో తెలీదు. ఇది కూడా కుదరదు. కాశీలో చనిపోవాలి అంటే నేను కాశీకి వెళ్ళి చనిపోవాలి. ఎప్పుడు చనిపోతానో నాకు ఎలా తెలుస్తుంది? మా యజమాని పక్క ఊరికే పంపించడు, ఇంకా కాశీకి ఏం పంపిస్తాడు? ఇది కూడా జరగదు. నాకు చిదంబరంలో దర్శనం ఒక్కటే మార్గం. ఎందుకంటే నేను గతంలో చాలాసార్లు మా యజమాని చిదంబరం వెళ్ళడం గమనించాను. కాబట్టి నేను నా జీవితంలో ఒక్కసారైనా చిదంబరంలో శివయ్య దర్శనం చేసుకోవాలి. అదొక్కటే నాకు ముక్తికి మార్గం. ఇంతలో సాధువు చెప్తున్న ప్రవచనం పూర్తి అవుతుంది. నందనార్ సాధువు వద్దకు వెళ్ళి చేయి చూపించి సాధువుతో ఇలా అంటాడు. స్వామి, నా జీవితానికి ముక్తి లభించాలి అంటే చిదంబరంలో దర్శనం ఒక్కటే మార్గంలా అనిపిస్తుంది. నేను భవిష్యత్తులో చిదంబరంలో ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటానో లేదో చూసి చెప్పండి. ఆ సాధువు నందనార్ చేయి చూసి కళ్ళు మూసుకుని భవిష్యత్తును చూస్తాడు. ఆ సాధువు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి అవుతాడు. కళ్ళు తెరిచి నందనార్తో ఇలా అంటాడు. నాయనా, నీకు అన్నీ తెలిసే నన్ను అడుగుతున్నావా? నువ్వు ఏమైనా సామాన్యుడివి అనుకుంటున్నావా? సాక్షాత్ ఆ పార్వతీ పరమేశ్వరులే కుటుంబంతో సహా వచ్చి నీ కష్టంలో భాగమయ్యారు. నువ్వు చిదంబరం వెళ్ళకపోవడం ఏంటి? ఆ శివయ్యే నిన్ను పిలుచుకుంటాడు. తప్పకుండా వెళ్తావు చిదంబరం. నీకు ఆ శివయ్య అక్కడే ముక్తిని ప్రసాదిస్తాడు. ఇది విన్న నందనార్ ఇలా అనుకుంటాడు. ఈ స్వామివారు చెప్పారు అంటే నిజమే అయి ఉంటుంది. నా జీవితంలో నేను ఖచ్చితంగా చిదంబర దర్శనం చేసుకుంటాను. అలా నందనార్కి చిదంబరం వెళ్ళి శివయ్య దర్శనం చేసుకోవాలి అన్న కోరిక బలంగా మనసులో నాటుకుపోతుంది. తిరిగి ఎప్పట్లాగే తన పని చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు నందనార్ తన యజమాని వద్దకు వెళ్ళి ఇలా అంటాడు. అయ్యా, నేను చిదంబరంలో శివయ్య దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. మీరు నాకు ఈ నెలలో కొన్ని రోజులు సెలవు ఇప్పించండి. అలాగే నా కూలీ డబ్బులు కూడా ఇప్పించండి. ఇది విన్న ఆ యజమానికి పట్టరాని కోపం వస్తుంది. అదే కోపంతో నందనార్తో ఇలా అంటాడు. యారా, నీకు మన ఊర్లోనే దర్శనం ఉండదు, నువ్వు చిదంబరం వెళ్తావా? నీలాంటి వాడు కూడా చిదంబరంలో దర్శనం చేసుకొని నేను కూడా చిదంబరంలో దర్శనం చేసుకుంటే నీకు మాకు తేడా ఏంటి? నువ్వు చిదంబరం వెళ్ళడానికి నేను ఒప్పుకోను. నువ్వు వెళ్ళి నీ పని చేసుకో అని కోపంగా నందనార్ పైన అరుస్తాడు. పాపం నందనార్ గత్యంతరం లేక తిరిగి పనిలోకి వెళ్ళిపోతాడు. అలా చాలాసార్లు జరుగుతుంది. నందనార్ వెళ్ళి యజమానిని అడగడం, యజమాని కోపడ్డం సాధారణంగా మారిపోతుంది. ఒకరోజు యజమాని ఇలా అనుకుంటాడు. వీడి చిదంబరం గోల వదిలే రాలేదు. వీడిని వదులుకుంటే నాకు ఉచితంగా పనులు చేయించుకోవడానికి వేరేవాడు దొరకడు. కాబట్టి వీడిని ఏదోలా మభ్యపెట్టాలి. అక్కడే పనిచేస్తున్న నందనార్ని పిలిచి, ఒరేయ్ నందనార్, ఒక్కసారి ఇటురా. చెప్పండి అయ్యా. నువ్వు వచ్చే వారంలో చిదంబరం వెళ్ళు, కానీ ఇంటి పనులన్నీ పొలం పనులన్నీ పూర్తి చేసుకో. అది విన్న నందనార్ సంతోషంతో మునిగిపోతాడు. పనులన్నీ పూర్తి చేస్తాడు. వారం గడిచిపోతుంది. అయ్యా, చెప్పిన పనులన్నీ పూర్తి చేశాను. నేను చిదంబరం వెళ్ళాలి. నాకు సెలవు ఇప్పించండి. పని ఎక్కడ పూర్తయింది? ఎక్కడ పని అక్కడే ఉంది. మన పొలానికి నీళ్లు వచ్చే కాలువ శుభ్రం చెయ్యి. ముందు ఆ పని చూడు, తర్వాత నీ చిదంబరం సంగతి చూద్దాం. పాపం నందనార్ నిరాశగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. అలా ఎప్పుడు చిదంబరం వెళ్ళి దర్శనం చేసుకోవాలని చెప్పినప్పుడల్లా యజమాని ఏదో ఒక సాకు చెప్పి వెళ్ళనిచ్చేవాడు కాదు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. కొన్ని రోజుల తర్వాత ఆదనూరులోకి యజమాని బంధువు ఒకరు వస్తారు.
యారా ఏకాంబరం ఇదేనా రావడం? ఏంటి సంగతులు? ఏమీ లేదు. గత సంవత్సరం ఇదే రోజుల్లో చిదంబరం వెళ్ళాను. అక్కడ అద్భుతమైన సంబరాలు జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా కుటుంబంతో సహా వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాం. నువ్వు కూడా వస్తావేమో అని ఒక మాటగా అడిగి వెళ్దామని ఇలా వచ్చాను. ఇంతకీ నువ్వు వస్తావా లేదా? నేనా? వర్షాలు లేక పొలం పనులు ఇంకా మొదలు పెట్టలేదు కాబట్టి నేను ఇప్పుడు రాలేను. తీరిక దొరికినప్పుడు చిదంబరం వెళ్ళొస్తాను. అక్కడే పనిచేస్తున్న నందనార్ ఇదంతా వింటూ ఉంటాడు. ఇంకా ఉండబట్టలేక ఎలా అయినా సరే ఈ వారం చిదంబరం వెళ్ళి తీరాల్సిందే అని నిశ్చయించుకుంటాడు. తిన్నగా యజమాని వద్దకు వెళ్తాడు. అయ్యా, మీరు ఎన్నిసార్లు చిదంబరం వెళ్ళాలని సెలవు అడిగినా మీరు ఏదో కారణం చెప్పి నన్ను వెళ్ళనివ్వడం లేదు. నేను ఈ వారంలో ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. మీరు అనుమతి ఇవ్వండి. వీడేంటి ఇంత మొండి పట్టు కూర్చున్నాడు? వీడిని వెళ్ళనివ్వకూడదు. ఈసారి కూడా ఏదో ఒకటి చెప్పి వీడిని మాయ చెయ్యాలి. సరే, నువ్వు చిదంబరం వెళ్దువు గాని ఈ రాత్రికి మన పొలాన్ని దున్ని విత్తనాలు వేసి నీరు పెట్టి పంట పండించి ఆ ధాన్యాన్ని బస్తాల్లోకి ఎక్కించి అవన్నీ రేపు ఉదయానికల్లా నా ఇంటి ముందు పెట్టి నువ్వు చిదంబరం వెళ్ళిపో. ఇక నన్ను అడగవలసిన అవసరం కూడా లేదు. నందనార్ ఆనందంలో మునిగిపోతాడు. నందనార్కి చిదంబరం వెళ్ళిపో అన్న ఒక్క మాట మాత్రమే వినిపిస్తుంది. సరే అయ్యగారు, నేను పంట పండించి ధాన్యం బస్తాల్లో ఎక్కించి ఇంటి ముందు చేర్చి నేను చిదంబరం వెళ్ళిపోతాను. సరే వెళ్ళు, ముందు ఆ పని చూడు. నందనార్ అక్కడి నుండి పనిలోకి వెళ్ళిపోతాడు. ఈ పిచ్చివాడు ఏం చెప్పినా నమ్మేస్తాడు. అదే నా అదృష్టం. ఎలాగైనా పంట పండించి చిదంబరం వెళ్ళాలి. నేను నా పరమేశ్వరుని చెంతకు చేరాలి అని అనుకుంటూ పొలంలోకి వెళ్ళి ఆ రోజంతా పొలం దున్నుతాడు. చీకటి పడుతూ ఉంటుంది. పాపం నందనార్ అప్పటికే అలసిపోయి ఉంటాడు. నేను విత్తనాలు ఎప్పుడు వెయ్యాలి, వాటికి నీరు ఎప్పుడు పెట్టాలి, పంట ఎప్పుడు పండించాలి, నేను చిదంబరంలో నీ దర్శనానికి ఎప్పుడు వెళ్ళాలి? పరమేశ్వర, నాకు పని చేసుకునే శక్తిని ప్రసాదించి తండ్రి, మీ దర్శనం కోసం. అలా నందనార్ నీరసంతో ఒక గట్టు పైన స్పృహ లేకుండా పడిపోయి ఉంటాడు. ఇదంతా పార్వతీ పరమేశ్వర్లు పైనుండి చూస్తూ ఉంటారు. పార్వతి, మన బిడ్డ మరొక్కసారి మన కోసం యజమాని చేతిలో మోసపోతూ భంగపడుతూ బాధపడుతూ ఉన్నాడు. మనం తక్షణమే వెళ్ళి నందనార్కి సహాయం చేసి వద్దాం. సరే స్వామి. శివపార్వతులు తమ కుటుంబమైన విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, నందీశ్వరునితో కలిసి వచ్చి మరలా భూలోకంలో నందనార్ పనిచేస్తున్న పొలం వద్దకు వచ్చి పొలం పనుల్లో నిమగ్నం అవుతారు. విఘ్నేశ్వరుడు, కుమారస్వామి విత్తనాలు నాటుతూ ఉంటారు. శివుడు తన తలపై ఉన్న గంగమ్మను కిందకు దించుతారు. పార్వతీదేవి అన్నపూర్ణగా మారి పంటను పండిస్తుంది. పండిన ధాన్యమంతా సంచుల్లో నింపుతారు. నందీశ్వర, కుమార, కార్తికేయ, విఘ్నేశ్వరులారా, ఈ ధాన్యమంతా తీసుకువెళ్ళి నందనార్ యజమాని ఇంటి వద్ద పెట్టిరండి. కుమారస్వామి, విఘ్నేశ్వరుడు, నందీశ్వరుడు ఆ ధాన్యమంతా నందనార్ యజమాని ఇంటికి చేర్చుతారు. ఇంటికి చేర్చిన తరువాత పార్వతీ పరమేశ్వర్లు కుటుంబ సమేతంగా అదృశ్యమైపోతారు. తెల్లవారుతుంది. యజమాని ఇంట్లో నుండి బయటకు వచ్చి చూస్తాడు. ధాన్యం నింపిన బస్తాలు ఇంటి ముందు ఉంటాయి. ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతాడు. అమ్మో, ఏమిటి వింత? నిజంగానే ఒక్క రోజులోనే పంట పండించేశాడా ఏంటి నందనార్? ఒక్కసారి పొలానికి వెళ్ళి చూసి రావాలి. అసలు ఏం జరిగిందో తెలుస్తుంది. యజమాని పొలానికి బయలుదేరి వెళ్తాడు.
కొంతసేపటికి తన పొలానికి చేరుకుంటాడు. అక్కడ అప్పుడే కోసి ఉన్న పంటను చూస్తాడు. ఆ యజమానికి నోట మాట రాదు. ఆ యజమానికి అర్థమవుతుంది, ఇది సామాన్యుల వల్ల జరిగే పని కాదు. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉంటేనే ఇలాంటి సంఘటన జరుగుతుంది అని గ్రహిస్తాడు. ఆ పక్కనే స్పృహ తప్పి పడిపోయి ఉన్న నందనార్ వద్దకు వెళ్ళి ఇలా అంటాడు. ఏం జరిగింది? ఎలా ఉంది నీ ఆరోగ్యం? మొత్తానికి పంట పండించి నా ఇంటికి చేర్చావు. నీవు సామాన్యుడివి కాదు. నేను నీ శిష్యుడిగా ఉండిపోతాను. ఇన్నాళ్ళు అజ్ఞానంతో నేనే భక్తుణ్ణి అన్న గర్వంతో నిన్ను చిన్నచూపు చూశాను. నన్ను క్షమించు నందనార్. అయ్యా, నేను ఇప్పటికైనా చిదంబరం వెళ్ళడానికి అనుమతిస్తారా? నేను అనుమతి ఇవ్వడమేంటి? నేను అనుమతి ఇవ్వకపోతే ఆ పరమేశ్వరుడు నన్ను క్షమించడు. నీవు తక్షణమే చిదంబరం వెళ్ళు, నీ శివయ్య దగ్గరకు. నీకు ఆ శివయ్య నుండి పిలుపు వచ్చింది. వెళ్ళి ఆ శివయ్యను దర్శించుకునిరా. నందనార్ ఎంతో ఆనందంతో వెంటనే చిదంబర క్షేత్రానికి బయలుదేరి వెళ్తాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కొద్ది రోజుల తరువాత చిదంబర క్షేత్రానికి చేరుకుంటాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కానీ అక్కడ కూడా నందనార్ని లోపలికి రానివ్వరు. అక్కడ ఉన్న పూజారులు నందనార్ని అడ్డుకుంటారు. అయ్యా, శివయ్య పిలుపు మీద ఆయన దర్శనం కోసం వచ్చాను. నన్ను లోపలికి అనుమతించండి. ఒక్కసారి ఆ పరమేశ్వరుని దర్శించుకుని వస్తాను. మీలాంటి వాళ్లకు దర్శనం అసంభవం. దేవాలయంలోకి రావడానికి మీకు అనుమతి లేదు. మీ శివయ్య వచ్చి చెప్తే అప్పుడు పంపిస్తాం దేవాలయం లోపలికి. అది విన్న నందనార్ చాలా బాధపడిపోతాడు. దేవాలయం ముందే కూర్చుని వారిని ఎంతో ప్రాధేయపడతాడు. కానీ వారు దేవాలయంలోకి ప్రవేశాన్ని అనుమతించరు. ఏం చెయ్యాలో తెలియక అక్కడే కొన్ని రోజులు ఉండిపోతాడు. పరమేశ్వర, నన్ను లోపలికి పంపించమని వాళ్ళకి చెప్పు స్వామి. నువ్వు చెప్తేనే నన్ను లోపలికి పంపిస్తా అంటున్నారు. నాపై దయచూపు తండ్రి. తీవ్ర శోకంలో మునిగిపోతాడు. పరమేశ్వరుడు వారితో చెప్పకపోతాడా? నన్ను లోపలికి పంపించకపోతారా? నేను దర్శనం చేసుకోకపోతానా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఒకరోజు ఉదయం దేవాలయానికి సంబంధించిన వ్యక్తి ఒకరు వచ్చి నందనార్తో ఇలా అంటాడు. రాత్రి నాకు మీ శివయ్య కలలోకి వచ్చి నీకు దేవాలయంలోకి ప్రవేశానికి అనుమతి ఇవ్వమని చెప్పాడు. కానీ నువ్వు శుద్ధి అయిన తర్వాతే నిన్ను లోపలికి రమ్మని చెప్పారు. అవునా అయ్యగారు, ఎంతో సంతోషకరమైన మాట చెప్పారు. అయితే నేను ఇప్పుడే నదికి పోయి స్నానం చేసి శుద్ధి అయి వస్తాను. శుద్ధి అంటే నదిలో స్నానం చెయ్యడం కాదు. నీ శివయ్య నాకు అలా చెప్పలేదు. అగ్నిలో శుద్ధి అయ్యి తర్వాత దేవాలయంలోకి ప్రవేశించి దర్శనం చేసుకోమన్నారు. అవునా? చాలా సంతోషం అయ్యగారు. ఆ శివయ్య చెప్పారంటే నేను దేనికైనా సిద్ధమే. నేను అలా శుద్ధి అయ్యి రావడం ఆ పరమేశ్వరుడికి సంతోషం అనుకుంటా. అలానే వస్తాను. మీరు ఏర్పాటు చేయించండి నాపై దయ ఉంచి. రేపే ఏర్పాటు చేయిస్తాను, సిద్ధంగా ఉండు. వీడు వదిలేలా లేడు. రేపు ఒక్కసారి అగ్నిగుండం చూస్తే వాడే పారిపోతాడు. తరువాత రోజు ఉదయాన్నే దేవాలయం ముందు ఒక పెద్ద అగ్నిగుండాన్ని ఏర్పాటు చేయిస్తారు. శుద్ధి అవుతాను అన్నావు కదా, వచ్చి అగ్నిలో శుద్ధి అయ్యి మీ శివయ్యను దర్శించుకో అని వెటకారంగా మాట్లాడతాడు. నందనార్ ఇంకేమీ ఆలోచించకుండా అగ్నిగుండం ముందు నిలబడి ఆ పరమేశ్వరుని ఒక్కసారి స్మరిస్తాడు. పరమేశ్వర, నీకు నచ్చినట్టే నేను శుద్ధి అయ్యి మీ వద్దకు వస్తున్నాను. ఇంత సంతోషకరమైన క్షణాలు నా జీవితంలో నేను ఎప్పుడూ అనుభవించింది లేదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నందనార్ నడుచుకుంటూ అగ్నిగుండం మంటల్లోకి వెళ్ళి నిలబడతాడు. నందనార్కి చిన్న కాలిన గాయం కూడా అవ్వదు. అప్పటికప్పుడు ఆకాశంలో తీవ్రమైన మేఘాలు ఏర్పడి జోరున వర్షం కురుస్తుంది.
పైనుండి నందనార్ పైన పూల వర్షం కురుస్తుంది. ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యానికి గురి అవుతారు. నందనార్ నడుచుకుంటూ తిన్నగా దేవాలయంలోని చిదంబరేశ్వరుని దగ్గరికి బయలుదేరుతాడు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. చిదంబరం నటరాజస్వామిని మనసారా కల్లారా తనివి తీరా దర్శించుకుంటాడు. దర్శించుకుని నటరాజస్వామి ముందే కుప్పకూలిపోతాడు. ఒక జ్యోతి రూపంలో చిదంబరం నటరాజస్వామిలో ఐక్యమైపోతాడు నందనార్. ఎక్కడో గుడి బయట నుండి తన దర్శనం కోసం తపన పడిన తన భక్తుణ్ణి తనలోనే ఐక్యం చేసుకున్నాడు ఆ మహాకాలుడు. ఆ మహాభక్తుడు నందనార్ గురించి లోకానికి తెలియడానికి మా వంతు ప్రయత్నం చేశాం. ఇటువంటి అవకాశం రావడం మా అదృష్టం. మీ ఆరాధ్య టేల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆరాధ్య టేల్స్.